హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశిస్టర్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పర్సనల్ బ్లాగ్ తోటి అయితే మేము ముందడికి వచ్చేసిన. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్ బ్లాగ్స్ కూడా చేయండి అంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేను కూడా మ్యాక్సిమం బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మా ఊర్లో ఏంటి అంటే కాటమయ్య బోనాలు. కాటమయ్య అంటే అందరికీ మేబీ ఐడియా ఉండకపోవచ్చు. యాక్చువల్గానైతే కౌండిన్య మహాముని అని గౌడ బ్రాహ్మణుల మూల పురుషుడు. సో కౌండిన్య మహాముని కాస్త రాను కాటమయ్య అయిపోయింది. సో చరిత్ర చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ బోనం కోసం మనం వరిని తీసుకొని, ఇప్పుడు పంట ఎలాగో చేతికి వస్తుంది కాబట్టి సో మనం పండించిన వరిని తీసుకొని దాని నుంచి తీసిన గింజలతో స్వయంగా, అంటే మేబీ ఇది వెనుకట ప్రాసెస్, ఇప్పుడు ఏమైనా మిల్లుకు పట్టించి బియ్యం చేసుకొని తింటున్నాం. దంపుడు బియ్యం అనేది వెనుకట నుంచి ఉన్న ప్రాసెస్. నాకు కూడా ఇది ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా నా చేతితో చేసిన బియ్యంతోనే బోనం చేయాలనే దాంతో మా అమ్మని అడిగి తెలుసుకొని ఆ బియ్యం ప్రాసెస్ ఎలాగో చేసుకొని నైట్ రెడీ చేసి పెట్టుకున్న. పండగ అంటే మనకు పొద్దున్న లేస్తేనే ఆడవాళ్ళకు ఉండేది తోమడం, కడగడం, ఊడవడం, ఇవన్నీ మామూలు పనులు. సో ఇదంతా అయిపోయిన తర్వాత బోనం వండడానికైతే నేను రెడీ చేసుకున్నా. ఇక్కడ పనంతా అయిపోయిన తర్వాత బోనం చేయడం కోసం నైట్ రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నా కదా బియ్యం. సో ఈ బియ్యం క్లియర్గా చూడండి, మనం తినే రైస్ అనేది ఎంత తెల్లగా పాలిష్డ్ రైస్ ఉంటుంది. ఇది మనం చేత్తో తయారు చేసిన రైస్ కాబట్టి ఖచ్చితంగా బ్రౌన్ కలర్ అనేది ఇంకా పోలేదు, అంటే మనం పాలిష్ చెయ్యలేదు. ఈ బియ్యాన్ని చేత్తోనే నేను దంచి చెరిగి బియ్యం తయారు చేసుకున్నా. సో యాజ్ యూజువల్ బోనం ప్రాసెస్ చాలామందికి తెలుసు. నాకు చేయొచ్చిన తీరు నేను చేసిన. సో తర్వాత జనరల్గా ఏముంటుంది, దీపారాధన, తర్వాత ఇల్లును అలంకరించుకోవడం. సో ఇదంతా ప్రాసెస్లో నాకు ఇక్కడ ఇంకా కొంచెం అర్థం కాని విషయం ఏంటి అంటే జనాలు స్పెషలైజ్ చేసి పర్టిక్యులర్గా ఉంటే మనని ఓర్చుకోలేని మాటలు. ఇంకా అసలు ఏ జనరేషన్లో ఉన్నాం, ఎక్కడున్నాం, మినిమం సెన్స్లో కూడా ఉండరా? అంటే ఖచ్చితంగా మనిషిని నొప్పించాలి అనే ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. సో అది ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. ఎందుకు అంటే చాలామంది సమస్య ఫేస్ చేసి ఉంటారు. ఏమో ఇక్కడ ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే బియ్యం రెడీ చేసుకునే ప్రాసెస్ ఉంది కదా, అవసరమా ఇవన్నీ? ఒక్క చిన్న మాట, ఎందుకు మన ఓన్, మనకు సొంతంగా ఉన్న ఇంట్రెస్ట్ అనేది మనది మనం చేసుకుంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ముచ్చట అదంతా పక్కన పెడితే, నెక్స్ట్ నాకు పాపలు, ఆడపిల్లలు మీకు అందరికీ తెలుసు. సో వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి నేను బోనం తయారు చేసుకున్నా. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, ఎందుకు అంటే నేను తయారు చేసిన బియ్యం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దట్ మూమెంట్. నెక్స్ట్ బెల్లన్నంతో పరమాన్నం వండిన తర్వాత నేను ముందు పోషమ్మ టెంపుల్కి అయితే పోయినా. అక్కడ బోనం సమర్పించిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ కాటమయ్య బోనం. గౌడ బ్రాహ్మణుల మూల పురుషుడు కౌండిన్య మహర్షికి మనం నైవేద్యం. సో ఇదంతా ఫార్మల్ లాంగ్వేజ్ కంటే కాటమయ్య బోనం. సో కాటమయ్య బోనం ఎందుకు అంటే ఇప్పుడు ముంజకాయలు వచ్చే టైము. సో మొదటి పంట మనం ఏదైనా దేవతకి, దేవుడికి సమర్పించడం అనేది ఖచ్చితంగా మన కల్చర్లో ఇన్బిల్ట్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ సీజన్కి వచ్చే తాళ్ళు ఎక్కడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇలా దేవుడికి మొక్కిన తర్వాత చేయడం అనేది ఆనవాయితీ. సో ఇదంతా మా గ్యాంగ్, అక్క చెల్లెళ్ళు, వదినమ్మలు, పుట్టింటోళ్ళు, అత్తింటోళ్ళు అందరూ చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక క్లిప్ ఏం మిస్ అయింది అంటే గుడి చుట్టూ తిరిగేటప్పటిది ఒక క్లిప్ అయితే మిస్ అయింది. సో సారీ ఫర్ దాట్. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో చూస్తున్న మనోళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరి క్లిప్ అన్నా మేబీ మిస్ అయి ఉంటే సారీ. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.